అహల్య కిచెన్ రూమ్లో, అతిథి హాల్లో ఉండగా గౌతమ్ అహల్య అహల్య అని గట్టిగా అరుస్తాడు. వస్తున్నానండి అంటూ అహల్య బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఇక అక్కడ గౌతమ్ ఏదో అడిగితే అందిస్తుంది. ఆ తర్వాత తను బట్టలు మడత పెడుతూ ఉండగా ఇక గౌతమ్ తన షర్ట్ని చూపిస్తూ అయ్యో దీనికి బటన్స్ లేవండి అంటూ ఉంటాడు. అప్పుడు సరేనండి నేను కుట్టేస్తాను అంటూ సూది దారం తీసుకొచ్చి ఆ షర్ట్ ఇలా ఇవ్వండి అంటుంటుంది అహల్య. అంత టైం లేదండి ఇలాగే కుట్టేయండి అంటుంటాడు గౌతమ్. ఇక అలాగే గౌతమ్ ఒంటిపైన షర్ట్ ఉండగానే బటన్ కుట్టేస్తూ ఉంటుంది అహల్య. పైకి వెళ్ళిన అహల్య ఇంకా కిందికి రాలేదేంటి, అసలు వీళ్ళిద్దరూ పైన ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ అతిథి పైకి వచ్చి రూమ్ బయట నిలబడి వాళ్ళిద్దరిని చూస్తుంది. అప్పుడు అహల్య గౌతమ్ ఒంటిపైనున్న షర్ట్ని కుడుతూ తన పంటితో ఆ థ్రెడ్ని కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అతిథి. పండ్లు కొరుకుతూ కిందికి వస్తుంది. మళ్ళీ అహల్య కిచెన్లోకి వచ్చి స్టవ్ పైనున్న బౌల్ని కిందికి దించబోతుండగా ఆ బౌల్ కాలి వేడిగా ఉండడంతో అమ్మా అంటూ వదిలేస్తుంది బౌల్ని. ఇక దాంతో అహల్య 2 చేతులు కాలిపోతాయి. ఇక అక్కడున్న సాంబార్ అంతా కింద ఒలికిపోతుంది. అది చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అతిథి. ఇప్పుడు గౌతమ్ అతిథికి పనిష్మెంట్ ఇస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.